అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. బాగున్నారు గదా! హెచ్-1బీ యాక్చువల్‌గా బీభత్సమైన టాక్ అయితే జనరేట్ చేస్తుంది ప్రతి చోట. ఇప్పుడు ఎందుకంటే ఈ మాగా సపోర్టర్స్ అందరూ గూడా హెచ్-1బీ గురించి మాట్లాడుతున్నారు. ఇండియన్స్‌ని డీపోర్ట్ చేయమని చెప్పి మరి ఈ మధ్యన ఆండ్రూ బ్రాంకా అని ఆయన మాగా సపోర్టరు యాక్చువల్‌గా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆహ్, ఆయన యూట్యూబ్ వీడియోలో గూడా ఈ అసలు 100,000 కట్టినా సరే వాళ్ళని ఎందుకు రానియాలి, కల్చర్ పాడు చేస్తున్నారు అది ఇది అని చెప్పి ఆయన చెప్పాడు. రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ రోజ్‌మేరీ జంక్సన్ ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ ఎక్స్‌పర్ట్ పాలిసీ మేకర్ అన్నమాట. సో, ఆమె చెప్పిందేంటంటే కంపెనీసు ఇండియా వాళ్ళ కోసం వెయిట్ చేయాలా? అంటే ఇప్పుడు జనరల్‌గా చాలా మంది ఇండియా ఎళ్ళిపోయి వీసా కోసం స్టక్ అయిపోయారు గదా! 3 మంత్స్ పడుతుంది, 6 మంత్స్ పడుతుంది. సో వాట్? మేమెందుకు సారీ ఫీల్ అవ్వాలి? వై డు వి హావ్ టు ఫీల్ సారీ ఫర్ దెమ్? అని ఆమె స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేసిందనమాట. అంటే ఏంటంటే కంపెనీస్ ఎవరెవరైనా సరే వాళ్ళు ఇండియాలో స్టక్ అయిపోయి ఉంటే వాళ్ళని వదిలేసి లోకల్ వాళ్ళని రిక్రూట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు అని చెప్పి చెప్తుందనమాట. సో, ఈ 2 టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. నా ఛానల్‌కి ఏమైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఈ టాపిక్‌లోకెళ్తే ఇప్పుడు ఈ రోజ్‌మేరీ జంక్స్ అనే ఆమె ఏం చెప్తుంది అంటే ఎవరెవరైతే ఇండియా ఎళ్లి స్టక్ అయ్యారో సో, వాళ్ళు గనక వెనక్కి ఇన్ టైమ్‌లో రాలేకపోయినా, వీసా తెచ్చుకొని రాలేకపోయినా నో ప్రాబ్లమ్. కంపెనీస్ డోంట్ వెయిట్ ఫర్ దెమ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ మేమెందుకు సారీ ఫీల్ అవ్వాలి? మీరు వీసాల మీద వచ్చారు. వీసా ఇస్తే రండి. వీసా ఇవ్వకపోతే రాకండి. మేము మీకు జాలి దలిచి అయ్యో పాపం స్టక్ అయిపోయారని మేమెందుకు ఫీల్ అవ్వాలి అమెరికన్స్? మీరు రాకపోతే ఆ జాబ్‌లు లోకల్ వాళ్ళు ఫిల్ చేస్తారు అని చెప్తుందన్నమాట. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం మనం. ఆమె ఏం చెప్పిందో. The Trump administration implemented a new rule that says that people who want visas to the United States, and these are temporary visas, they don't give you any right to come here, that they will be vetted more carefully, which of course we should be doing. So we're going to be vetting their social media. So that takes extra time. So the State Department officials who do this, the consular officials, have to reschedule interviews because each one takes more time so that they can make sure that the people coming into our country are not coming here to kill us or steal from us or, otherwise mess with our system. Perfectly reasonable and rational. So there is a larger group of Indians, of course, because Indians are 70% of H-1Bs, who are actually stuck in India, stranded in their home country. And we're supposed to all feel sorry for them because it's taking longer for them to get their visas approved. Nobody's feeling sorry for them here because, first of all, some of their employers apparently are deciding that it's too much trouble to wait for them and keep the job open for them and are potentially hiring Americans to do those jobs, we would hope. But yes, it's across the board with all visas. So whether it's student visas or H-1Bs or Ls or whatever, we are taking more time as a nation to vet them. And so there are backlogs. And that's going to be a good thing for America. And you're absolutely right that this would be a perfect time to just say, okay, we're done. No more. Let's put Americans first. Let's put Americans into our schools. సో, ఈమె వచ్చేసి యాక్చువల్‌గా ఇమిగ్రేషన్ అకౌంటబిలిటీ ప్రాజెక్ట్ ఒకటి చేస్తుందన్నమాట. సో, పాలిసీ డైరెక్టరు. ఇప్పుడు ఈమె చెప్పిన దాంట్లో ఏంటంటే రీసెంట్‌గా ట్రంప్ గవర్నమెంట్ వెట్టింగ్ ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి మేము డీప్‌గా వెట్టింగ్ చేస్తాము. దానివల్ల మీ వీసా అప్రూవ్ అవ్వటానికి టైం పట్టొచ్చు. సో, మీరు టైం పట్టిందని చెప్పి ఇండియాలో స్టక్ అప్ అయితే సో వాట్? మాకేంటి? కంపెనీస్ ఎందుకు వెయిట్ చేయాలి మీకోసం? సో, కంపెనీస్ వాళ్ళ కోసం ఏమి వెయిట్ చేయవు. ఏ కంపెనీకి ఎవడి మీద ప్రేమ ఉండదు. ఆబ్వియస్లీ బిజినెస్ చేసుకునే వాడికి ఎలా ఉంటదంటే అండి, వాళ్ళకి పనవ్వాలి. సో, ఇప్పుడు మనము ఇండియా ఎళ్లి స్టక్ అయిపోయామంటే, అయ్యో పాపం మరి ఇండియా ఎళ్లి స్టక్ అయిపోయాడే, ఎట్లా మనం ఇన్ని రోజుల నుంచి వీడిని జాబ్‌లో పెట్టుకున్నామంటే వాళ్ళకి అవసరం లేదు. దే డోంట్ కేర్. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఇన్ టైమ్‌లో అయిపోవాలి. ఎవరైనా సరే. ఆ మెయిన్ పర్టిక్యులర్ రీజన్ వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకపోవడానికి కారణం ఏందంటే గవర్నమెంట్ ప్రెషర్ కంపెనీస్ మీద చాలా ఉంది. ఏంటి? నువ్వు ఎందుకు అంత పర్టిక్యులర్‌గా ఆ హెచ్-1ఓలని ఎందుకు తీసుకోవాలి అని. ఇదివరకు ఏంటంటే నడిచింది. హెచ్-1ఓలని తీసుకున్నారు. చీప్ లేబర్ అన్నారు. జీతాలు తక్కువ ఇచ్చారు. అయిపోయింది. ఇప్పుడేంటంటే ఏదైనా ఒక కంపెనీ హెచ్-1ని హైర్ చేసుకోవాలి అంటే వాళ్ళు గవర్నమెంట్‌కి చూపించుకొని తల ప్రాణం తొక్కొస్తుందన్నమాట. ఎందుకు వేరే వాళ్ళు లోకల్ వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఈమె చెప్పింది కూడా అదే కదా! ఈ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కింద ఈ పాలిసీ అనేది తీసుకొచ్చారు. సో, ఇప్పుడు ఇంకోటి ఈమె చెప్పింది కూడా ఏంటంటే డీప్ వెట్టింగ్ చేయాలి కాబట్టి యూఎస్‌సిఐఎస్ వాళ్ళకి ఆల్రెడీ చాలా వాళ్ళ మీద బర్డెన్ చాలా ఉంది కాబట్టి టైం పట్టొచ్చు. ఎంత టైం అన్నా పట్టొచ్చు. 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు అని
మోరర్లెస్ ఆమె చెప్తుంది అనమాట. సో ఈ ఎంత సీరియస్ గా ఉన్నారు వీళ్ళు H1B మీద అనేది అయితే అర్థమవుతుంది. చిన్నగా కంపెనీస్ కూడా నిన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, వాళ్ళు కూడా ఆల్టర్నేట్ అనేది థింక్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఈ వేరే వీసాస్ సైడ్ చూస్తున్నారు వాళ్ళు. నేను అది సపరేట్ వీడియో చేస్తానండి. O1 వీసా, L1 వీసా మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం డేటా గ్యాదర్ చేస్తున్నా. సో మోస్ట్ ప్రాబబ్లీ H1Bకి మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్ లో కొంత ట్రబుల్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇంకొక ఆయన ఈయన ఈ వీడియో చూద్దాం మనము. ఆండ్రూ, ఈయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యాక్చువల్గా. రైట్, చూడండి నేను ఏం చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. What was the lie I saw this morning? $89,000 in taxes. They're a net contributor to the American fiscal health and welfare. And first of all, I just don't believe it. I don't believe they pay that. But even if Indians paid $100,000 in taxes, so you lose $100,000. The theory is, well, when you deport them, you're losing $100,000 of value. I don't believe it. But even if I was losing $100,000 of value, well, first of all, they didn't create the job they have. They stole that job from an American. If some task needed to be done, someone needed to be hired from it. If the Indian was not hired for the job, that would just be an American doing that job. సో అంటే ఈయన చెప్పేది ఏంటంటే $1,00,000 మనకి రాకపోతే పోయింది, గవర్నమెంట్ $1,00,000 పెద్ద నష్టం ఏముంది. కానీ ఆ జాబ్ అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళు ఆ జాబ్ కొట్టేశారు మనకి రానికుండా, మన లోకల్ వాళ్ళకి రానికుండా. సంబడి హ్యాస్ టు డూ ద జాబ్. ఆ వీళ్ళు కాకపోతే ఇప్పుడు ఇండియా వాళ్ళు రాకపోతే లోకల్ అమెరికన్ చేస్తాడు. ఎందుకు చేయరు అంటే వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని తీసుకోకపోతే ఆబ్వియస్లీ మన వాళ్ళతోటి ఫుల్ఫిల్ చేసుకుంటాము, వైట్ అమెరికన్స్ తోటి ఫుల్ఫిల్ చేసుకుంటాము అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈయన. Earning that income, paying those taxes. So the money wouldn't actually be going anywhere. It would just be earned and spent by an American instead of an Indian. But even if it was true that every Indian I deported from America was going to cost our economy $100,000, $500,000, I don't care if it's $1 million, I would still deport them. Because whatever economic value they're adding to America, they're destroying America's high trust, first world, largely white culture through contamination and infection with the third world culture they bring with them. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్ గా. వాళ్ళు $1,00,000 $5,00,000 ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే మన కంట్రీకి ట్యాక్స్ కడుతున్నారో ఆబ్వియస్లీ వాళ్ళ ప్లేస్ లో అమెరికన్లు హైర్ చేసినా వాళ్ళు కూడా ట్యాక్స్ కడతారు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్ ఈయన చెప్పిన దాంట్లో ఏంటంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేయటం ఒక్కటే కాదు, మన వైట్ కల్చర్ ని పాడు చేసి థర్డ్ వరల్డ్ కల్చర్ ని ఇక్కడికి తీసుకొస్తున్నారు అని చెప్పాడు అనమాట. అంటే ఇది మెయిన్ ఏంటంటే ఈ థర్డ్ వరల్డ్ కల్చర్ అనేది తీసుకురావడం ఏంటంటే, రీసెంట్ గా కొన్ని వేల సోషల్ మీడియా పోస్టులు, డిస్కషన్స్ వచ్చినాయి. అంటే మన ఏది సివిక్ సెన్స్ గురించి మెయిన్ ఎక్కడ స్టార్ట్ అయింది ఇది అంటే, ఈ పండగలకి డ్యాన్స్ చేయటాలు, సినిమా హీరోలు వచ్చినప్పుడు ర్యాలీలు చేయటాలు, ఇలాంటివన్నీ కల్చర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే రీసెంట్ గా ఇలాంటివన్నీ చూసిన తర్వాత సినిమా థియేటర్లో పెద్ద పెద్దగా అరవటాలు, కాగితాలు జింపి సిరాయటాలు. సో మనము ఏదైతే ఇండియాలో ఫాలో అవుతున్నామో అదే యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా ఫాలో అవుతున్నారు. అంటే వీళ్ళు వచ్చి కల్చర్ ని పాడు చేస్తున్నారు అన్నట్టు చెప్పాడు అనమాట ఈయన. సో మోరర్లెస్ ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎవరికి వీలైతే వాళ్ళు H1B గురించి మాట్లాడుతున్నారు, ఎట్ ద సేమ్ టైం కల్చర్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు ఈయన ఏమంటాడు, ఐ వుడ్ స్టిల్ డిపోర్ట్ దెమ్. ఎంతమంది ఉంటే అంతమందిని అందరినీ డిపోర్ట్ చేసి పారేయండి, అసలు ఏం మాకు అవసరమే లేదు, వాళ్ళు కాకపోతే లోకల్ వాళ్ళు జాబ్ చేస్తారు అని చెప్తున్నారు అనమాట. ఈయన కూడా మంచి సోషల్ మీడియా. ఒక ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. యాక్చువల్ గా ఎవరైనా సరే ఇంకా ముందు H1B మీద యుఎస్ వచ్చి సెటిల్ అవ్వడం అంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు. ఇక లోకల్ గా ఆల్రెడీ H1 లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా మీ జాబులు కాపాడుకోండి, కల్చర్ వైజ్ గా పద్ధతిగా ఉండండి. ఈ డాన్స్ లేటాలు కానీ అవి కానీ ఇవి కానీ, ఈ సినిమాలు వచ్చినప్పుడు ర్యాలీలు చేసుకోవటాలు కానీ. నిన్న కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చూసి ఎవరో పంపించారు. యాక్చువల్ గా ఒక ఇద్దరు మేజర్ హీరోల ఫ్యాన్స్ కొట్టుకున్నారంట. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ ఇక అట్లనే దాని మీద వీడియోలు చేస్తే ఆబ్వియస్లీ మన కింద కామెంట్లలో దంచి కొడేస్తారు.
బట్ అలాంటి కల్చర్ ఉంటే ముందు ఇక అమెరికాలో సెటిల్ అవ్వడం మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ సివిక్ సెన్స్ వల్లనే కొంత బ్యాడ్ అనేది స్టార్ట్ అయింది ఇండియన్స్ మీద. సో మోస్ట్ ప్రాబ్లీ ఇది అన్ని కంట్రీస్ లో స్టార్ట్ అవుతుంది. ఒక్క యుఎస్ అనే కాదు, అన్ని కంట్రీస్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే, వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.